హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీరు ఎలా ఉన్నారు అనేది కామెంట్ చేయండి. ఈరోజు మనం బ్రేక్ఫాస్ట్లోకైనా డిన్నర్లోకైనా చేసుకునే రెసిపీ పాస్తా. ఫస్ట్ అయితే బౌల్ పెట్టుకుని దాంట్లో కొన్ని వాటర్ వేసుకుని అయితే వేడయ్యేంత వరకు పెట్టుకోవాలి. ఆ తర్వాత మనకు కొంచెం అయితే సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత మనకు కావాల్సినన్ని పాస్తా వేసుకొని ఇట్లా పొంగొచ్చేలాగా చూసుకుంటూ కలుపుకోవాలి. ఎందుకంటే ఒకదానికొకటి పాస్తా అయితే అతుకపోతుంటాయి, అంటే పిండిలాగా అయిపోతూ ఉంటాయి అనమాట. ఇలా పొంగొచ్చిన తర్వాత మనం కలుపుతూనే ఉండాలి. తర్వాత మనకు చూడండి, ఇట్లా స్పూన్లో చూస్తే ఇట్లా చేయి పెట్టి చూస్తే మనకు ఉడికిందా లేదా అని తెలుస్తుంటాయి. తెలిసిన తర్వాత మనమైతే తీసి పక్కన వాటర్ తీసి పెట్టుకోవాలి. తర్వాత ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత 1 స్పూన్ జీలకర్ర, 2-3 పచ్చిమిర్చి వేసుకొని 1 ఆనియన్ వేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనకు ముందుగా కట్ చేసుకున్న ఒక టమాటా అయితే అందులో వేసుకోవాలి. టమాటా మాత్రం బాగా ఫ్రై అవ్వాలి, లేకపోతే మనకి టమాటా అనేది కొంచెం పచ్చివాసన వచ్చేలా ఉంటుంది. తర్వాత ఫ్రై అయిందా లేదా చూసుకొని 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ఉప్పు అయితే వేసుకోవాలి. తర్వాత కొంచెం మసాలా అయితే వేసుకోవాలి. నేనైతే అది మన హోమ్మేడ్ మసాలా అది వేసుకున్న తర్వాత అది బాగా కలిపిన తర్వాత మనం ముందుగా ఉడకబెట్టుకున్న పాస్తా వేసుకొని మంచిగా కలిపి పెట్టుకోవాలి. మనకైతే ఇప్పుడు పాస్తా రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.